జోహార్ 77 తుఫాన్ మృతవీరులు జోహార్ 77 తుఫాన్ మృతవీరులు జోహార్ 77 తుఫాన్ మృతవీరులు జోహార్ 77 తుఫాన్ మృతవీరులు ఈ పద్యానికి దీక్ష చేస్తాడు. మా పులిగడ్డ పెంగు ఆఖరి నిమిషంలో వచ్చి దీక్షకి కూర్చున్నాడు. అట్లాగే బందర్లో అమరనాథ దీక్షను పెట్టాడు. మరి ఇవన్నీ ఏంటి? నువ్వు చేస్తేనేమో మంచి గాంధీవాదం, మిగిలిన వాళ్ళు చేస్తేనేమో గాడ్సేవాదం ఏంటి? దీన్ని కూడా అర్థం చేసుకుని మాట్లాడుకోండి. ఇష్టం వచ్చినట్టుగా మనకు నోరుంది కనుక ఎట్టా పడితే అట్టా మాట్లాడితే ఎక్కడ ఏ సందర్భమైనా మాట్లాడాలనిపిస్తుంది మీరు మాట్లాడే మాటలకి. అట్లా చేసుకోవద్దని చెప్పి ప్రజలకు మేలు చేయమని చెప్పి కోరుకున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. 48 సంవత్సరాల నాడు దివిసీమను అల్లకల్లోలం చేసిన తుఫాను ప్రతి సంవత్సరం ఈ స్మారక మృతుల్ని స్మరించుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఊహించని రీతిలో ఆ రోజు చెప్పిన దానికంటే 10,000 మంది కంటే పైనే చనిపోయారు. ఇవాళ కూడా అటువంటి గ్రామాలు కొన్ని ఉన్నాయి. ఇవాళ మన ఎడ్లంక చూస్తే ఎడ్లంక రేవులో కలిసిపోతుంది. చాలా ఇళ్ళు పోయింది. ఎదురుమడి దెబ్బల మీద సుమారుగా 10,000 మంది జనాభా నివసిస్తున్నారు. దానికి రహదారి కావాలి. ఏదైనా హార్ట్ అటాక్లు ఇంకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, డెలివరీ టైం కేసులు వచ్చినప్పుడు అక్కడి నుంచి అవనగడ్డ దాకా రావడానికి రాత్రిపూట అయితే 4-5 గంటలు పడుతుంది. దానికి రహదారి ఏర్పాటు చేయాలి. ఇవన్నీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు లోగడ 1952లో బుచ్చికోటయ్య గారు ఇక్కడ ఉన్న పరిస్థితులు, తీర ప్రాంతంలో ప్రజలు పడే ఇబ్బందుల్ని నెహ్రూ గారి టేబుల్ మీద ఏలకాయి ఉరవడకాయని ఇక్కడ తీసుకెళ్ళి ఆ టేబుల్ మీద పెట్టారు. ఏంటని అడిగితే తీర ప్రాంతంలో ఈ తిని బతుకుతున్నారు ప్రజలు. 7 సార్లు ఉడికిస్తే కానీ చేదుపోదు. ఆ చేదు పోయిన తర్వాత దీన్ని తింటున్నారు. వాళ్ళకి రహదారులు కల్పించాలా, వాళ్ళకి మత్స్య సంపద దొరుకుతుంది కానీ దాన్ని పై ప్రాంతాలకు తీసుకెళ్ళి అమ్ముకుంటానికి రహదారులు కావాలని ఆ రోజునే చెప్పాడు 52లోని నెహ్రూ గారికి. అది ఆ తర్వాత వాళ్ళు అధికారంలోకి రాలేదు.